శివంపేట మండల కేంద్రంలో పీసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ సింగ్ విచ్చేసి మండలంలోని రైతులకు ఆయిల్ ఫామ్ సాగు గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రతాప్ సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కార్యాలయం జూనియర్ ఇన్స్పెక్టర్ భరత్, మోహన్, ఏఈఓ లావణ్య, సిఇఓ మధు, ఏఈఓలు, డైరెక్టర్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత మనకి యూరియా కానీ అట్లాంటి వేరే ఏదైనా కెమికల్ ఫర్టిలైజర్స్ కావాలన్నా కూడా బయట నుంచే తెచ్చుకోవాలి. తర్వాత 2 సార్లు స్ప్రేయింగ్ చేయాలి, మళ్ళీ హార్వెస్ట్ అయిపోతే కటింగ్ చేయాలి, మళ్ళీ ట్రాక్టర్ వేసుకొని ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోవాలి. కాదు, అంతా బయట నుంచే చేస్తాం. అంతా చేస్తే అంటే నాకు తెలిసింది, అంటే నేను ఈ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి వరి మీద రైతుకి 25 నుంచి 30 వేల ఖర్చు వస్తుంది. అంటే ఆయన వాళ్ళ భార్య దాని మీద చేసినటువంటి అంత ఫ్రీ. ఇక వాళ్ళు రోజు పోయి పొలం చూసుకుంటూ అంత చేసినప్పుడు వాళ్ళ కూలి లెక్క చేయకపోతే దాదాపుగా 25 నుంచి 30 వేలు అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకు ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పడుతుంది ఆవరేజ్? ఒక రైతు 28 రావచ్చు, ఒక రైతు 20 రావచ్చు. ఆవరేజ్ గా 24 క్వింటాలు వేసుకున్నాం. 24 క్వింటాలు ఇంటూ 2 అయితే ఇంకా 5 వేలు అన్నారు. మరి ఇంత కష్టపడకుండా, ఇంత కష్టపడి సీజన్ అంతా 5% కష్టపడి బయట నుంచి అన్ని సామాన్లు తెచ్చుకొని నాట్లేసు కూడా బీహార్ లేబరో లేకపోతే వేరే లేబరో వేయాలి. తర్వాత మనకి యూరియా కానీ అట్లాంటి